జమ్మికుంట పట్టణ పరిధిలో శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాల వేసి వారి ఆశయాలకు ముందుకు సాగేలా చూస్తామని తెలుపుతూ అనంతరం రంజిత్ గౌడ్ బొమ్మల గుడి శివాలయంలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా అన్నపూర్ణ సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిత్య అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ మాట్లాడుతూ నేడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి జరుపుకోవడం చాలా సంతోషకరం. తెలంగాణ బహుజన ఆత్మగౌరవానికి ధీరత్వానికి ప్రతీకగా నిలిచిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అన్ని వర్గాలకు రాజకీయ సామాజిక సమానత్వం కోసం చేసిన కృషి చరిత్రలో నిలిచిపోతుంది. కుల మతాల వివక్ష లేకుండా అన్ని వర్గాల రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావాలనే సమసమాజ ప్రజాస్వామిక స్ఫూర్తితో ఆనాటి కాలంలోనే పోరాడని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ ములుగు ప్రశాంత్ కుమార్, అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ పుల్లూరి స్వప్న ఆనందం గారు, అలాగే దుబ్బమలన కమిటీ చైర్మన్ రవీందర్ గారు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎగ్రం సతీష్ రెడ్డి గారు, గౌరవ కౌన్సిలర్లు, గౌరవ కులస్తులు, ఇక్కడ ఉన్న మాజీ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, సర్దార్ సర్వాయి పాపన్న గారు ఒక మారుమూలు ప్రాంతంలో జన్మించి పెత్తందారులు, భూస్వాముల, రజాకారుల, మొఘల్ సామ్రాజ్యం అక్రమ వసూళ్లపై తిరుగుబాటు చేసి ఆ డబ్బునంతా పేదవాళ్ళకు పంచి మనం ఇక్కడ ఈ పేదవాళ్ళకే కాదు ఈ ప్రాంతంలో మొత్తం కూడా న్యాయం జరగాలంటే గోల్కొండ కిలాను కైవసం చేసుకోవాలని 12 మంది స్నేహితులతోని 12,000 సైన్యాన్ని, గెరిల్లా సైన్యాన్ని తయారు చేసి గోల్కొండపై దాడి చేసి అక్కడ ముఘల్ సామ్రాజ్యాన్ని అంతం చేసి అక్కడ రాజుగా కొన్ని సంవత్సరాలు పరిపాలించి ఆ ప్రాంతంలో మొత్తానికి భూపెత్తందారులు, రజాకారులు వీళ్ళందరి ముఘల్ సామ్రాజ్యాన్ని అంతం చేసి నిరుపేద కుటుంబాలకు సమానత్వ న్యాయం చేసిన గొప్ప బహుజన నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న. ఇలా తన స్ఫూర్తితో ఇలా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే కానీ, మన రాష్ట్ర మంత్రి పున్నం ప్రభాకర్ గారు కానీ ఇలా ట్యాంక్ బండ్ దగ్గర కంస విగ్రహం ఇవాళ 4 గంటలకు ఉన్నది. అలాగే గౌడ కులస్తులకు అనేకమైన కార్యక్రమాలు కూడా రానున్న రోజుల్లో తీసుకోబోతున్నందుకు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇటు కార్యక్రమంలో పాల్గొన్న గౌడ సోదరులందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, జై పాపన్న. సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను, సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను, జోహార్ సర్వాయి పాపన్న, జోహార్ సర్వాయి పాపన్న. ఈరోజు గౌరవనీయులు సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి వేడుకల్ని జమ్మికుంట పట్టణ మున్సిపల్ పరిధిలో చాలా ఘనంగా గౌడ సంఘం నాయకులు, మా ఇక్కడ ఉన్నటువంటి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గారు మరియు స్థానిక కౌన్సిలర్లు మరియు గౌడ సంఘం సంబంధించినటువంటి నాయకత్వానికి ఇక్కడ ఈ విగ్రహ ఏర్పాటు కృషి చేసినటువంటి వారందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం, ఈరోజు కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించడం చాలా సంతోషకరం. ఈరోజు బహుజన రాజ్యం కొరకు ఎవరైతే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పోరాటం చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి వేడుకలలో మేము పాల్గొనడం, వారు చేసినటువంటి మంచి కార్యక్రమాలను మేము స్ఫూర్తిదాయకంగా తీసుకుని రానున్న రోజులలో తప్పకుండా తెలంగాణలో బహుజనవాదం, బహుజన రాజ్యాధికారం వచ్చే విధంగా అందరం కూడా అడుగు వేసుకోవాలి. ఈరోజు బడుగు బలహీన వర్గాలకి చాకలైలమ్మ లాంటి వారు, సర్వాయి పాపన్న గౌడ్ లాంటి వాళ్ళు, అనేక మంది పోరాట యోధులు ఉన్నారు. మనందరం కూడా వారి పోరాట ప్రతిభను తీసుకొని ఈరోజు బహుజనవాదాన్ని మనం అందరం కూడా మనుషులను నింపుకొని పార్టీలు కానీ రాజకీయ వేదికలు ఏ నాయకత్వం అయినప్పటికీ కూడా అందరం కూడా బహుజనవాదాన్ని వారి నుంచి మనం నేర్చుకొని రానున్న రోజులలో వారి ఆశయాలను కొనసాగిస్తామని తెలియజేస్తూ కార్యక్రమం నన్ను ఆహ్వానించిన మీ అందరూ కూడా పేరు పైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు. పట్టణంలోని శివాలయంలో అన్నపూర్ణ సేవా సమితి వారు ప్రారంభించినటువంటి ప్రతిరోజు నిత్యం అన్నప్రసాదం సంబంధించిన కార్యక్రమంలో ఇవాళ చాలా మంది భక్తులు కూడా వాళ్ళ పిల్లల పెళ్లి రోజులు కానీ, వివాహ రోజులు కానీ, పుట్టినరోజులతో పాటు ఈరోజు విశేషంగా
సర్వై పాపన్న గౌడ్ జయంతి వేడుకల్ని జమ్మికుంట గౌడ సంఘం నాయకులు, రాష్ట్ర నాయకులు రంజిత్ గౌడ్ గారు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, ఈ కార్యక్రమానికి మమ్మల్ని గౌరవనీయులు డీసీసీ జిల్లా వైస్ చైర్మన్ రమేష్ అన్న గారు, పిఎస్సిఎస్ చైర్మన్ గారిని మరియు అందరి గుడికి సంబంధించినటువంటి సేవా సమితి కుటుంబ సభ్యులు, మా స్థానిక కౌన్సిల్ అందరూ కూడా పాల్గొనడం. రంజిత్ గౌడ్ గారు ఈరోజు సర్వై పాపన్న విప్లవకారుడు. ఈరోజు తెలంగాణ సాధనలో, తెలంగాణ పోరాటంలో చాలా కష్టపడి అనేకమైనటువంటి నిరుపేదలకు సంబంధించినటువంటి భూముల విషయంపైన, హక్కులపైన పోరాటం చేసి వారు అమరులైనారు. వారి జ్ఞాపకార్థం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు రంజిత్ గౌడ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు.